on PCCA and other women and children as well. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథి గౌరవ జిల్లా కలెక్టర్ సునీల్ కుమార్ సార్, సూపర్వైజర్స్ హ్యాండిల్స్ ఓకే. నేను రెండు పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను. ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి, ప్లస్ జిల్లాలో అంటే ఏ ఇష్యూస్ మనం ఫేస్ చేస్తున్నాము. సో యాజ్ ఏ ఎంఎస్సీ ఆల్మోస్ట్ లైక్ మీ జర్నీ చూస్తే 4 to 5 years నుంచి మీరు మాట్లాడుతున్నారు. అండ్ 4 to 5 yearsలో ముఖ్యంగా మీరు రకరకాల ఇష్యూస్ చూశారు సొసైటీలో. ఒకటి అంగన్వాడీ అంగన్వాడీలో ఎక్కడ జరుగుతుంది, అంగన్వాడీలో అంగన్వాడీ వర్కర్ స్కిల్ సెట్ ఎట్లా ఉంది, అంగన్వాడీ హెల్పర్ స్కిల్ సెట్ ఎట్లా ఉంది, అంగన్వాడీలో న్యూట్రిషన్ కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుందా లేదా, గ్రోత్ కరెక్ట్గా చేయడం జరుగుతుందా లేదా, పోలీస్ ఆఫీసర్స్ ఇంటర్వెన్షన్స్లో మీరు పోలీస్ స్టేషన్స్లో కూడా అప్లై చేయాలి. అండ్ లోకల్ క్రైమ్స్ ఉంటే లోకల్ క్రైమ్స్ రిపోర్ట్ చేస్తున్నారు. సో మేజర్లీ 2 sets of responsibilities వరకు డిశ్చార్జ్ చేస్తున్నారు. అదర్ డిపార్ట్మెంట్ అధికారులు మహిళా సంరక్షణ, మహిళా శిశు సంరక్షణ కార్యదర్శి ప్రతి సచివాలయం అందరికీ కూడా వెళ్తుందండి. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఒక మీటింగ్ కండక్ట్ చేసి మనకి ఈ మహిళలు పిల్లల మీద జరుగుతున్న ఈ యాక్టివిటీస్ చాలా భయంకరమైనవి మన జిల్లాలో మనం చూడాల్సి వస్తుంది. ఇవన్నీ నిర్వహించడానికి అలాగే ఒక మహిళా సంరక్షణ కార్యదర్శిగా మీకు అపాయింట్ చేసినప్పుడు మీ జాబ్ ఏంటి అని మీకు తెలుసు, మీకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు చూసినప్పుడు వాళ్ళు మీ గ్రామంలో ఉన్న మహిళలకి చిన్నారుల మీద డెవలప్మెంట్ ఒకవైపు, ప్రొటెక్షన్ ఒకవైపు మనం చూడాల్సిన బాధ్యత ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రాజెక్ట్ ఉదయం చేయడం నాకెంత బాధ్యత ఉందో విలేజ్ లెవెల్లో ఎంఎస్సీ అదే బాధ్యత ఉంది. ఇది మనం ఏ అకౌంట్లు బాలికలు పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. వాళ్ళకి న్యూట్రిషన్ సరిగా ఉంటుందా లేదా అన్నది మీ రోజు వెళ్ళి చెక్ చేయని అవసరం లేదు. వీక్లీ వన్స్ ఒకసారి మీరు అంగన్వాడీ సెంటర్ విజిట్ చేసి అక్కడ మాల్న్యూట్రిషన్ మెయిన్ అండర్ న్యూట్రిషన్ కంటెంట్ వేస్టెడ్ ఈ 3 క్రైటీరియాస్లో కూడా గ్రోత్ మానిటరింగ్ అనేది చేయడం జరుగుతుంది.